బీసీల సంక్షేమానికి అభివృద్ధికి నాడు ఎన్టీఆర్ బాటలు వేస్తే నేడు సీఎం చంద్రబాబు దాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బీసీల ఆర్థిక అభివృద్ధికి బీసీ ప్రజాప్రతినిధులంతా ఐకమత్యంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గం ఓటర్లు టీడీపీ వైపు ఏకపక్షంగా మొగ్గు చూపడంతో ఏపీలో ఎన్డీఏ కూటమికి అద్భుత విజయం సాధ్యమైంది. గతంలో చేజారిన బీసీ వర్గాలు మళ్లీ టీడీపీ వైపు రావడంతో ఆ ఓటు బ్యాంకు నిలుపుకునే అంశంపై టీడీపీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బీసీ మంత్రులకు, ప్రజాప్రతినిధులకు టీడీపీ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సహా బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పంచాయతీ మెట్లు ఎక్కలేని బీసీలను పార్లమెంటు మెట్లు ఎక్కేలా చేసింది తెలుగుదేశం పార్టీనేనని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను ముందుకు తెచ్చి ఏపీలో బీసీల నాయకత్వానికి ఎన్టీఆర్ పునాదులు వేశారని ఆయన కొనియాడారు. బీసీలకు సంబంధించి కొత్తగా ఒక పథకం ప్రారంభమైందనంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారి సమక్షంలో లేదా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మొదలయ్యాయని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీల ధైర్యాన్ని చూపించి పార్లమెంటులో తాను గట్టిగా నిలబడ్డానని, తనను గతంలో పార్లమెంటులో అవమానించేలా వైసీపీ సభ్యులు మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.